పరిశుద్ధాత్ముని పరిచర్య కింగ్డమ్ ప్రోగ్రాంలోను మరియు గ్రేస్ ప్రోగ్రాంలోను ఒకేలా ఉందా లేదా భిన్నంగా ఉందా? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు. సత్యవాక్యమును సరిగా విభజించు అను ఈ సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వబోతున్నాను. ఈ సబ్జెక్ట్ ఏమైతే ఉందో అది ఇదివరకు మీరు విన్నటువంటి సబ్జెక్ట్స్కి బోధకు కొంచెం భిన్నంగా ఉంటుంది కనుక ఓపెన్ మైండ్తో ఇక టాపిక్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ రూపంలో తెలియాలి అన్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ప్రతి అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. బైబిల్లో ప్రధానంగా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమో జ్యూస్, ఇంకొక గ్రూప్ ఏమో బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ 2 గుంపులకు వేరు వేరు డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఒకరికి సంబంధించినటువంటి డాక్ట్రిన్ ఏమైతే ఉన్నదో ఇంకొక గ్రూప్కి అది వర్తించదు. ఉదాహరణకి కింగ్డమ్ ప్రోగ్రామ్ ఏమో సున్నతి ఉంది అంటే గ్రేస్ ప్రోగ్రామ్ ఏమో సున్నతి లేదు అంటుంది. కింగ్డమ్ ప్రోగ్రామ్ ఏమో నీటి బాప్తిజం ఉంది, అది పొందితేనే రక్షణ అంటే గ్రేస్ ప్రోగ్రామ్ ఏమో నీటి బాప్తిజమే లేదు అంటుంది. కింగ్డమ్ ప్రోగ్రామ్ ఏమో ధర్మశాస్త్రం ఆచరించాలి, ధర్మశాస్త్రం వలనటువంటి నీతి మనం కలిగి ఉండాలి అంటే గ్రేస్ ప్రోగ్రామ్ ఏమో విశ్వాసి ధర్మశాస్త్రం కిందనే లేడు అని చెప్తుంది. ఇలాగా 2 ప్రోగ్రామ్స్కి మధ్య డాక్ట్రినల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఆయా లేఖనాలు ఆ లేఖన భాగాలు ఏ గుంపుకు సంబంధించిందో సరిగా విభజించి చూడాలి. పౌలు తిమోతితో అదే అంటున్నాడు, సత్యవాక్యంను సరిగా విభజించాలి. దేవుని వాక్యం అంతా మనకి ఇవ్వబడినప్పుడు, ఇవ్వబడినంతయు మన కొరకే అయినప్పుడు ఎందుకు విభజించాలి? ఎందుకు విభజించాలంటే 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి సత్యం ఒకటి ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి సత్యం ఒకటి ఉంది. సో వారి సత్యము మన సత్యము కాదు, మన సత్యం వారి సత్యము కాదు, విభజించి చూడాలి. అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, సత్యవాక్యమును సరిగా విభజించు అంటున్నాడు. ఎందుకు విభజించాలి? సత్యమంతా మనకు ఇవ్వబడినప్పుడు, మనకు ఇవ్వబడినంతయు మన సత్యమైనప్పుడు దాన్ని ఎందుకు విభజించాలి? ఎందుకు విభజించాలి అంటే బైబిల్లో ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి సత్యం ఉంది, అలాగే బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి సత్యం ఒకటి ఉంది. వారి సత్యం మన సత్యము కాదు, మన సత్యము వారి సత్యము కాదు, 2 సత్యాలే. కాకపోతే ఎవరి సత్యం వారిది, కలపకూడదు. ఇలాగ కలపడము ద్వారా చాలామందికి ఇలా 2 గుంపులు ఉన్నాయని, ఆ 2 గుంపులకు సంబంధించిన లేఖనాలు ఉన్నాయని ఇలాగ డివైడ్ చేసి స్టడీ చేస్తూనే లేఖనాలు సరిగా అర్థమవుతాయని తెలియక కలిపి తమకేనట్టుగా అప్లై చేసుకుంటున్నారు. అక్కడే మరి సిద్ధాంతపటువంటి ఒక డిఫరెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో రైట్లీ డివైడ్ చేయాలి. సో సత్యవాక్యం సరిగా ఎలా విభజించాలో ఆల్రెడీగా ఈ సిరీస్లో ప్రారంభంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే సో ఆ లింక్స్ ఇక వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు వాచ్ చేయండి. అవన్నీ రిపీట్ చేస్తే ఇక వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. అయినప్పటికీ ఈ వీడియోని మొదటిసారిగా వాచ్ చేస్తున్న వారి కొరకు ఒకసారి ఈ చార్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను టాపిక్ని స్టార్ట్ చేస్తాను. ఆదికాండం నుండి అపోస్తకారం 7వ అధ్యాయం వరకు ఈ యొక్క టైం పీరియడ్ ఏమైతే ఉందో దీన్ని కింగ్డమ్ ప్రోగ్రామ్ అంటారు, లేదా కింగ్డమ్ గాస్పెల్ అంటారు. ఇది జూవిష్ ప్రోగ్రామ్ అంటారు. ఈ కాలంలో దేవుడు యూదుల పట్ల వ్యవహరిస్తున్నారు. అయితే ఇక జూవిష్ ప్రోగ్రామ్ అపోస్తకారం 7వ అధ్యాయంలో మరి ఆగిపోతుంది, సస్పెండ్ అవుతుంది. ఎందుకు సస్పెండ్ అయిందో ఆల్రెడీగా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రోగ్రామ్ సస్పెండ్ అయిన తర్వాత దేవుడు అపోస్తలుడు అంటే పౌలు ఎన్నుకుంటాడు. పౌలు ద్వారా గ్రేస్ డాక్ట్రిన్ని, గ్రేస్ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తారు. సో అది రోమా నుండి ఫిలోమోను పత్రిక వరకు మనకు ఒక సిద్ధాంతాలు కనపడతాయి. దీన్ని గ్రేస్ ప్రోగ్రామ్ అంటారు, లేదా దీన్ని చర్చ్ ప్రోగ్రామ్ అంటారు. సంఘము ఎత్తబడిన తర్వాత ఆగిపోయినటువంటి ఈ యొక్క కింగ్డమ్ ప్రోగ్రామ్ ఏమైతే ఉందో అది మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. సో దాని గురించి ఒక పత్రికలే హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు. సో ఈ పత్రికలన్నీ కూడా ఏంటంటే జూవిష్ బిలీవర్స్ కొరకు రాయబడినటువంటి పత్రికలు. ఈ పత్రికలన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కొరకు రాయబడినవి కావు. సో ఈ పత్రికల మీద కూడా చాలా డీటెయిల్ స్టడీ చేస్తాను. అదంతా కూడా నాకు ఆ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటుంది. సో వీలు చూసుకొని మీరు ఆ వీడియోస్ వాచ్ చేసినట్లయితే ఎందుకు ఆ పత్రికలు బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది కాదో అక్కడ నేను డీటెయిల్గా అనాలిసిస్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్. అయితే
ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండు ప్రోగ్రాములో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ఒకే విధంగా ఉందా లేదా భిన్నంగా ఉందా? డాక్టరల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, బాగానే ఉంది. మరి పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య కూడా రెండు ప్రోగ్రాంలో ఒకే రీతిగా ఉందా లేదా డిఫరెంట్గా ఉందా అనేది మనం లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఓకే, సో మీ దగ్గర ఈ చార్ట్ ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చార్ట్ లేకపోతే సో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మీకు చార్ట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి కింగ్డమ్ ప్రోగ్రాంలోను గ్రేస్ ప్రోగ్రాంలోను కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి కింగ్డమ్ ప్రోగ్రాంకి వద్దాం. కింగ్డమ్ ప్రోగ్రాం కింద ఉన్నవారు సత్యాన్ని ఎలా తెలుసుకుంటారు, వారికి సత్యం ఎలా బయలుపరచబడుతుంది, వారు సత్యంలో ఏ విధంగా నడుస్తారు, ఎలాగూ పరిశుద్ధాత్మ ద్వారానే. యేసు ప్రభువారు యోహాను సువార్త 14:26 చెప్పాడు, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి. అంటే వారికి సమస్తము ఏ విధంగా బోధించబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. సమస్తము ఏ విధంగా బయలుపరచబడతాయి? పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలాగే యోహాను సువార్త 16:13 చూసినట్లయితే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. సో వీరు సత్యము నేర్చుకోవాలన్నా సత్యంలో నడవాలన్నా వీరికి మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ దేవుని సహాయము చాలా ఇంపార్టెంట్. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తప్పించి మరి ఏ ఇతర మార్గంలో కూడా వీరికి సత్యము బయలుపరచబడదు. సో సేమ్ విత్ ద గ్రేస్ ప్రోగ్రామ్. గ్రేస్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తికి దేవుడు అనేక విషయాలు ఎలా బయలుపరుస్తున్నాడు? 1 కొరింథీ 2:10 చూసినట్లయితే మనకైతే, ఇక్కడ మనకు అంటే ఎవరు? బాడీ ఆఫ్ క్రైస్ట్. మనకైతే వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. సో దేవుడు మర్మమై ఉన్నటువంటి వాటిని కృపాకాలంలో దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడు? త్రూ ద హోలీ స్పిరిట్. ఏ విధంగా అయితే కింగ్డమ్ ప్రోగ్రాం ఉన్న వారికి సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారిని సత్యంలో నడిపిస్తున్నాడు, సేమ్ గ్రేస్ ప్రోగ్రాంలో కూడా పరిశుద్ధాత్మ పరిచర్య ఏమాత్రం మారలేదు, సిమిలర్గానే ఉంది. కృపాకాలంలో ఉన్నటువంటి ఒక బిలీవర్స్ని కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే అనేక మర్మాలు బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారానే సత్యంలోకి నడిపిస్తున్నాడు. అయితే మన ఫోకస్ సిమిలారిటీ మీద కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్కడ భిన్నంగా ఉంది, ఏ విధముగా భిన్నంగా ఉందో మనం చూడబోతున్నాం. ఈ సత్యం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కింగ్డమ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కొన్ని లేఖనాల్ని మనం పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రికకి వెళ్దాం. హెబ్రీ పత్రిక అనగానే ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. వాస్తవానికి హెబ్రీ పత్రిక బాడీ ఆఫ్ క్రైస్ట్కి రాయబడలేదు. ఇట్ ఈస్ రిటన్ ఫార్ బిలీవింగ్ జ్యూస్ అండి. దీని మీద కూడా ఒక వీడియో చేశాను. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని పూర్తిగా స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 6:4 పరిశీలన చేయాలి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎటర్నల్ సాల్వేషన్ నమ్మని వారు ఎక్కువగా ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుంటారు. చూడండి, ఈ లేఖనం ఏమంటుంది? ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత కూడా తప్పిపోయే అవకాశం ఉంది, జారిపోయే అవకాశం ఉంది, తన రక్షణ కోల్పోయే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా హెబ్రీ రాసిన పత్రిక అది క్రైస్తవులకు కాదు, బిలీవింగ్ జ్యూస్కి రాయబడినది అని నేను చెప్పాను. సో ఇది క్రైస్తవులకు రాయబడినది అని ఎందుకు చాలామంది నమ్ముతారు? కారణం ఏంటంటే చాలా తెలుగు బైబిల్లో హెబ్రీ రాసినటువంటి పత్రిక అటువంటి ఆ పదానికి పైగా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట కనపడుతుంది. వాస్తవానికి ఈ పత్రిక పౌలు రాయలేదండి. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. పౌలు అయితే పత్రిక రాయలేదు. ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్లో కూడా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట కనిపించదు. ఇది చేర్చబడినది. ఎలాగైతే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఒక వైట్ పేపర్, కొత్త నిబంధన వంటి ఒక పేపర్ ఏమైతే కనపడుతుందో ఈ పేపర్ కూడా చేర్చబడింది.
ఓకే, అలాగే ఈ పౌలుటువంటి మాట అపొస్తలుడైన పౌలు రాసేటువంటి మాట కూడా అది చేర్చబడింది. ఎందుకంటే ఈ పత్రిక ఒక డాక్ట్రిన్ని మనం బాగా పరిశీలన చేస్తే పౌలు రాసినటువంటి 13 పత్రికల్లో ఉన్న డాక్ట్రిన్కి చాలా భిన్నంగా కనపడుతుంది. పౌలు ఒక చోట ఒక రకంగాను, ఇంకొక పత్రికలో ఇంకొక రకంగాను రాస్తే పౌల్ ఈస్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్. ఆయన తాను బోధించినటువంటి సిద్ధాంతాలకు భిన్నంగానే బోధించిన వాడు అవుతాడు. అందుకే పత్రికను దాంట్లో డాక్ట్రిన్ని కూడా మనం బాగా పరిశీలన చేయాలి. సో దిస్ ఎపిస్టల్ ఈజ్ నాట్ రిటర్న్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, రైట్. అయితే రక్షించబడినటువంటి వ్యక్తి తన రక్షణను కోల్పోయే అవకాశం ఉంది నమ్మేవారు ఏమంటారంటే, తప్పిపోయావా అయితే యేసు వద్దకు రా, యేసు వైపు తిరిగితే తప్పకుండా దేవుడు నేను మరలా నిలబెడతాడు, దేవుడు నీకు మరలా రక్షణ ఇస్తాడు, దేవుడు మరలా నిన్ను తన వద్దకు చేర్చుకుంటాడు అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. కానీ ఒకసారి రక్షించబడిన వ్యక్తి తప్పిపోతే కింగ్డమ్ ప్రోగ్రాం ప్రకారంగా ఒక వ్యక్తి రక్షించబడినవాడు తప్పిపోతే అతని రక్షణ మరలా వస్తుందా అంటే ఈ హెబ్రీ 6:4 ఏమంటుందంటే, తప్పిపోయేటువంటి అలాంటి వారు మరలా మారు మనసు పొందలేరు, మారు మనసు పొందినట్లుగా అటు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని రాయబడింది. మనమేమేమంటున్నాము, తప్పిపోతే రా యేసు వద్దకు రా అంటున్నాం. యేసు వద్దకు వస్తే ఆయన నీకు మరొక జీవితము మరొక అవకాశం ఇస్తాడు అని చెప్తూ ఉన్నాం. బట్ అంటే కింగ్డమ్ ప్రోగ్రాం కింద అయితే పరిశుద్ధాత్మలో పాలువారినటువంటి వారు సైతము, అంటే వీళ్ళంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? ఆన్సర్ ఈజ్ ఎస్. పరలోక సంబంధమైన వరాలు రుచి చూసారా? ఎస్. వీళ్ళు వెలిగించబడ్డారా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఇవన్నీ కూడా అనుభవించి తప్పిపోతే అలాంటి వారికి మారు మనస్సు పొందడము అసాధ్యము అని రాయబడింది. అంటే కింగ్డమ్ ప్రోగ్రాం గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్, కింగ్డమ్ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకొక వచనం చూపిస్తాను. అంటే ఆత్మను పొందుకున్న రక్షణ కోల్పోయే అవకాశం ఉంది కింగ్డమ్ ప్రోగ్రాంలో. మత్తయి సువార్త 12:31 వచనం చూడండి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. అంటే వారికి ఆత్మ అనుగ్రహించబడింది, కానీ ఆత్మను దూషిస్తే పాపక్షమాపణ లభిస్తుందా అంటే లభించదు. వారు తమ రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. సో ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన ఆ వ్యక్తికి రక్షణ విషయంలో గ్యారంటీ ఉందా? అది కోల్పోదు అని గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదు అండర్ కింగ్డమ్ ప్రోగ్రామ్. ఇంకొక వచనం చూపిస్తాను. అపోస్తల కార్యం 5:3. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను అంటే ఇక్కడ అననీయ గురించి చదువుతున్నాం. అననీయ పరిశుద్ధాత్మతో నింపబడ్డా? ఆన్సర్ ఈజ్ ఎస్. అయితే అననీయ పరిశుద్ధాత్మను మోసగిస్తున్నాడా? ఎస్. ఎందుకు మోసగిస్తున్నాడు? భూమి వెళ్ళ కొంత దాచుకున్నాడు. అంటే ఎందుకు ఇలా ఆస్తులు అమ్మారు, అమ్మాల్సిన కారణం ఏంటి? దాని మీద కూడా ఒక వీడియో చేశాను, ఆ లింక్ కూడా ఇస్తాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని అననీయ మోసం చేస్తున్నాడు. 9వ వచనంలో ఆత్మను శోధించటము ద్వారా ఏమైంది? అననీయ పతనమయ్యాడు, తన రక్షణ కోల్పోయాడు. అంటే మనం చదివినటువంటి వచనాలన్నీ కూడా ఏమంటాయంటే, కింగ్డమ్ ప్రోగ్రాం కింద ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నంత మాత్రాన వారి యొక్క రక్షణకు గ్యారంటీ కాదు, తమ రక్షణ కోల్పోయే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళ ఆత్మను పొందుకున్న రక్షణ విషయంలోకి గ్యారంటీ లేదు? కారణం ఏమంటే వాళ్ళ ప్రోగ్రాం అంతా కూడా ఏంటిది? సాల్వేషన్ బై వర్క్స్, క్రియల ద్వారా రక్షణ. కింగ్డమ్ ప్రోగ్రాం అంతా కూడా ఏంటి? సాల్వేషన్ బై వర్క్స్. ఒకవేళ క్రియలు లేకపోతే తమ రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు గ్రేస్ ప్రోగ్రాంకి వద్దాం. గ్రేస్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి రక్షణకు గ్యారంటీగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, అతని రక్షణ గ్యారంటీ, అది కోల్పోయే అవకాశం లేదు అనడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఎలా చెప్పగలుగుతారండి? ఎస్, మనం కొన్ని వచనాలు మనం పరిశీలన చేయబోతున్నాం. ఎఫెసీ 1:13 చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అంటే కృపా సువార్త కింద ఒక వ్యక్తి సువార్తను విని విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుంది? సువార్తను విని విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మచేత ముద్రించబడుతున్నాడు. అంటే ఒక ముద్రను దేవుడు వేస్తున్నాడు, ఒక సీల్ దేవుడు వేస్తున్నాడు. సీల్ అంటే ఏంటి చెప్పండి? సీల్ అంటే అది గ్యారంటీ అని అర్థం, అప్రూవ్డ్ అని అర్థం. ఈ ముద్ర గురించి మనకు కింగ్డమ్ ప్రోగ్రాంలో ఎక్కడ కనిపించదు. రక్షణ విషయమైనటువంటి ముద్ర మనకు కింగ్డమ్ ప్రోగ్రాంలో కనిపించదు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా కూడా సాల్వేషన్ బై వర్క్స్. కానీ గ్రేస్ ప్రోగ్రాంలో ఏంటంటే సాల్వేషన్ బై గ్రేస్. ఇది క్రియల వల్ల కలిగినది కాదు అని పౌలు అంటున్నాడు కదా. కృపాకాలంలో రక్షణ క్రియల వల్ల కలిగింది కాదు, కృపచేత విశ్వాసము ద్వారా కలుగుతుంది. సో నువ్వు ఆయన సువార్తను విన్నావు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నేను ఆత్మచేత ఒక ముద్ర వేస్తూ ఉన్నాడు. ఓకే, సో ఆ ముద్ర ఏమంటుందంటే యువర్ సాల్వేషన్ ఈజ్ గ్యారంటీడ్ అండి. ముద్ర వేస్తే బాగానే ఉంది, కానీ ఆ ముద్ర ఎంతకాలం పనిచేస్తుందండి? 2 రోజులు, 3 రోజులు, లేదా కొంతకాలం అయిన తర్వాత ఒకవేళ నేను పడిపోతే ఆ ముద్ర తొలగిపోతుందా? ఆ ముద్రని పోగొట్టుకునే అవకాశం ఉందా అంటే పౌలు అంటాడు ఎఫెసీ 4:30 విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎంతవరకు? 6 నెలల, 1 సంవత్సరమా, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, ఒక నిర్దిష్ట కాలం అనేది ఉందా? నో, విమోచన దినము వరకు మీరు ముద్రించబడ్డారు. అంటే ఆ విమోచన దినము వరకు నీకు వేయబడినటువంటి ఆ ముద్ర ఏమైతే ఉందో ఆ ముద్ర కోల్పోయే అవకాశము లేదు. నీ క్రియల సైతము కూడా ఆ ముద్రను తొలగించలేదు. అదే కింగ్డమ్ ప్రోగ్రాంలో ఒకవేళ వాళ్ళ క్రియ సరిగా లేకపోతే ఏమండి అననీయలాగా పడిపోయే అవకాశం ఉంది. లేదా పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఆ క్షమాపణ లేకోకుండా నాశనమయ్యే అవకాశం ఉంది. అక్కడ క్రియలు చాలా ఇంపార్టెంట్. కానీ కృపాకాలంలో దేవుడు ఎలా ఇచ్చాడు? సాల్వేషన్ బై గ్రేస్. సో ఏ క్రియ కూడా దేవుడు వేసినటువంటి ముద్రను చెరపలేదు. ఈ మాట గమనించాలి. ఇప్పుడు ఈ రాత్రి ఒక వ్యక్తి యేసు ప్రభువు వారిని విశ్వసిస్తాడు, సువార్త నమ్ముతాడు, యేసు నందు విశ్వాసం ఉంచుతాడు. చెప్పండి, యేసు ఆ వ్యక్తికి ముద్ర వేయడానికి ఎంత టైం పడుతుంది? దేవుడు ఆ వ్యక్తితో, నా కుమారుడు 6 నెలలు వెయిట్ చేయాలి, నీ క్రియా జీవితం బాగుండి నాకు నచ్చితే, నాకు అనిపిస్తే అప్పుడు నేను ముద్ర వేస్తాను. వెయిట్ ఫర్ 1 year అంటాడా? వెయిట్ ఫర్ 10 years అంటాడా? లేదా ఇప్పుడిప్పుడే నువ్వు అడుగులు వేస్తున్నావు, నువ్వు పడి లేస్తున్నావు, నువ్వు స్థిరంగా లేవు, నీకు ముద్ర వేయను అంటాడా? చెప్పండి, కృపాకాలంలో ఒక వ్యక్తి రక్షించబడితే దేవుడు ముద్ర వేయడానికి ఎంత టైం పడుతుంది? ఇమ్మీడియట్గా వేస్తాడా? లేదా కొంత సమయము కొంత కాలానికి వేస్తాడా? అంటే ఇమ్మీడియట్గా వేస్తాడు. వేసిన తర్వాత మరి నీ క్రియా జీవితం బట్టి అరే ఈ ముద్ర వేసిన అనవసరంగా, సో ఈ ముద్రను తీసేస్తానని దేవుడు ఆ ముద్రను తీసేస్తాడా? నో. ముద్ర వేసేటప్పుడు దేవునికి తెలియదా నీ క్రియా జీవితంలో నువ్వు పడి లేస్తూ ఉంటావు అని? గాడ్ నోస్. బట్ స్టిల్ ఎందుకు సీల్ చేస్తున్నాడంటే సాల్వేషన్ ఈజ్ నాట్ బై వర్క్స్, ఇట్ ఈస్ బై గ్రేస్. ప్రైజ్ గాడ్. ఓకే, రైట్. అండ్ యు ఆర్ నోన్ బై హిస్ సీల్. దేవుడు నేను ఎలా గుర్తిస్తాడు అంటే ఆయన ముద్రను బట్టే గుర్తిస్తాడు. నేను వాక్యం చూడండి, 2 తిమోతి 2:19 ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. ఏమండి, దేవుడు తన వారిని ఎలా ఎరుగుతాడు? నువ్వు నీటి బాప్తిజం తీసుకున్నందుక, లేకపోతే నువ్వు మతంలో, లేకపోతే మంచి క్రియలు చేసేందుక కాదు. దేవుడు తన వారిని ఏ విధంగా ఎరుగుతాడు? మనకి తెలుగు బైబిల్లో ఎలాంటి క్లూ లేదు. తెలుగు బైబిల్లో ఒక పదము అనువదించబడలేదు, ఒక పదం మిస్ అయింది. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. నెవర్‌థెలెస్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ హ్యావింగ్ దిస్ సీల్ ద లార్డ్ నోస్ దోస్ హూ ఆర్ హిస్. హ్యావింగ్ దిస్ సీల్ ద లార్డ్ నోస్ దోస్ హూ ఆర్ హిస్. ఏమండి, దేవుడు తన వారిని ఎలా ఎరుగుతాడంట? హ్యావింగ్ దిస్ సీల్. ఏ సీల్ గురించి ఇక్కడ రాయబడి ఉంది? ఇందాక మనము పై వచనం చూసాం కదా, ఎఫెసీ 4:30 ఒక ముద్ర గురించి, ఆత్మచేత ముద్రించబడ్డావు చూసావా?
ఆ ముద్రను బట్టి ప్రభు తన వారిని ఎరుగును అని రాయబడి ఉంది. బట్ తెలుగు తర్జుమాలో హ్యావింగ్ ది సీల్ అని ఎందుకు తెలుగులో అనువదించబడలేదు? బైబిల్లో చాలా పదాలు మిస్ అయ్యాయండి. తెలుగు బైబిల్లో అర్థం చేసుకోవాలి. తెలుగు బైబిల్లో చాలా పదాలు మిస్ అయ్యాయి, కొన్ని చోట్ల కొన్ని వచనాలే మిస్ అయ్యాయి. అందుకే ఇక సిరీస్లో చాలా అలాంటి వాటిని మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, బట్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్లో ఉందండి. ఇప్పుడు హ్యావింగ్ దిస్ సీల్ అనే మాట తెలుగులో అనువదించబడలేదు, ఇంగ్లీష్లో ఉంది, అలాగే గ్రీకులో కూడా ఉంది. చూడండి, మీకు ఆ గ్రీక్ వచనాన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను, బట్ తెలుగులో మిస్ అయింది. సో అనువాదంలో తప్పులు ఉండొచ్చేమో కానీ బట్ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. ఈరోజు చాలామంది అంటారు బైబిల్లో తప్పులు ఉన్నాయి చూడండి. ఎస్, వాళ్ళు చూపించేవన్నీ కూడా ట్రాన్స్లేషన్ కాపీస్లో చూపిస్తున్నారు, బట్ ఒరిజినల్ కాపీస్లో దేర్ ఆర్ నో మిస్టేక్స్ బికాస్ బైబిల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఓకే, రైట్. చెప్పాలి, దేవుడు తన వారు ఎలా గుర్తిస్తాడు? తన ముద్రను బట్టి. హ్యావింగ్ ది సీల్, ఆ ముద్ర మనమందరం కూడా కలిగి ఉన్నాం. ప్రైజ్ గాడ్. సో దేవుడు నీకు ఒక ముద్ర వేశాడు. దేవుడు ఆ ముద్రను వేశాడు కాబట్టి ఆ ముద్ర కలిగిన వారిని దేవుడు ఎప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియదు అని చెప్పాడు. ఇక్కడ మీకు ఒక స్క్రిప్చర్నితో మీకు కంపేర్ చేస్తాను. ప్రభు తన వారిని ఎరుగును అనే మాట మీకు అర్థం కావాలంటే ఇంకొక స్క్రిప్చర్తో మీకు కంపేర్ చేస్తాను. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆ దినమందు అనేకులు వచ్చి ప్రవ్వా ప్రవ్వా మేము ఈ నామము ప్రవచింపలేదా, నీ నామమును దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుడను. ఈ స్క్రిప్చర్ని తీసుకొని చాలామంది బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ ఉంటారు. ఇది నిజంగా బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అవుతుందంటే అప్లై కాదు. ఎందుకంటే గాస్పెల్స్లో కూడా ఈ డాక్ట్రిన్ అది కూడా యూదులకు సంబంధించిందే. ఆ దినమందు అన్నమాట ఏ దినం గురించి ఇక్కడ రాయబడి ఉంది? ఆ దినం అంటే ఏ దినము అంటే యేసు ప్రభువారు 1000 స్థాపన కంటే ముందు దేవుడు ప్రపంచ దేశాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు 1000 పాలన ప్రారంభించబడుతుంది. ఆ తీర్పు దినమున మనం ఉంటేగా అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏ గుంపు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఈ గుంపుతో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మీరెవరో నాకు తెలియదు. ఇదే మాటను మీరు 2వ తిమోతి 2:19తో కంపేర్ చేయండి. ఇక్కడ పౌలు ఏమంటాడు అంటే ప్రభు తన వారిని ఎరుగును, హ్యావింగ్ దిస్ సీల్, ఎవరైతే ఆ ముద్ర కలిగి ఉంటారో అలాంటి వారిని ప్రభు ఎరుగును అంటున్నాడు. పౌలు ఏమంటాడు? ముద్ర కలిగిన వారిని ప్రభు ఎరుగును. ఇప్పుడు చెప్పాలి, మీరు ముద్రించబడ్డారా? నిజంగా మీరు ముద్రించబడితే కింద కామెంట్లో తెలియజేయండి. మీరు రక్షించబడినట్లయితే, ఆత్మచేత ముద్రించబడినట్లయితే కింద కామెంట్ అవుతాయి, ఎస్ నేను దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాను. దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారిని ఎవరైనా సరే దేవుడు చూచి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడా? క్రియలు బట్టి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడా? ఆలోచించండి. క్రియల వల్ల మనకు రక్షణ రాలేదు, క్రియల వల్ల దేవుడు మనకి రక్షణ ఇవ్వలేదు, ఆయన కృప ద్వారా ఇవ్వబడింది. ఆయన కృప ద్వారానే ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. ఆయన ఆత్మచేత ముద్రించబడిన వారిని దేవుడు చూసి మీరెవరో నాకు తెలియదు, మీ క్రియలు బాలేవు, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడా? ఆలోచించండి. సో మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23లో ఉన్నటువంటి వచనాలు ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరంటే ఇట్ ఈస్ నాట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అక్కడ ఉండేది జూవిష్ గ్రూప్ అండి. అందుకే ఒక గుంపుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకొని వచ్చి ఇంకో గుంపుకు అప్లై చేస్తే ఎట్లాగా? ఈరోజు చాలామంది స్క్రిప్చర్ తీసుకొని చెప్తూ ఉంటారు, జాగ్రత్త, ఒకవేళ నీ క్రియాజీతం బాగా లేకపోతే ప్రభు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్తాడు, అక్రమ చేయని వారా వెళ్ళిపోండి అని చెప్తారు. చూడండి, ఇటు అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థపరిచేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు సైతము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయారు. పిలబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొందరే. చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఈ స్క్రిప్చర్ని బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ ఉంటారు. దేవుడు ఎన్నటికి ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనల్ని చూసి మీరు ఎవరు నాకు తెలియదు అని చెప్పడు. వీఆర్ క్యారింగ్ ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ గాడ్. అందుకే మన డాక్టర్ ఏంటి, మనకు ఏమండి లేఖన భాగం ఏంటి?
మనకి ఇవ్వబడిన సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? రోమ నుండి ఫిలోమును వరకు మన పౌలు, మన అపోస్తలు వంటి పౌలు, అన్యజనులకు అపోస్తలు వంటి పౌలు చెప్పిన మాటను ప్రామాణికం చేసుకోవాలి. పౌలు అది అంటాడు కదా, ఏమని? క్రీస్తు పునాది మీద నేను వేసిన పునాది కాక మరొక పునాది మీద కట్టుకోవద్దని అంటాడు. మనకు ఏబడి వంటి పునాది మీద కట్టుకోవాలి. పౌలు పత్రికలు మన పునాదిగా వేసుకోవాలి. దిస్ ఈజ్ ద చర్చ్ డాక్ట్రిన్. ఈరోజు చాలామంది ఏం చేస్తారు? రక్షించబడినాక కింగ్డమ్ ప్రోగ్రామ్ మీద కట్టుకుంటుంటారు, వారి సిద్ధాంతాల మీద కట్టుకుంటుంటారు. ఏమండి, ఆ సిద్ధాంతాల మీద కట్టుకుంటే అవన్నీ కాల్చివేయబడతాయి. ఎందుకంటే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ఏమని? ఆ దినమున నా పత్రికల ద్వారా దేవుడు మనల్ని విమర్శ చేస్తాడు. సో మన జడ్జిమెంట్, గ్రేస్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒక జడ్జిమెంట్ దేన్ని బేస్ చేసుకుని ఉంటుందో తెలుసా? పౌలు పత్రికలను ఆధారము చేసుకొని. అందుకే ఆయన పత్రికలను ఆధారం చేసుకొని మనం కట్టుకోవాలి. మన డాక్టరీన్స్ ఆయన పత్రికలను ఆధారం చేసుకుని ఉండాలి. ప్రైజ్. ఓకే, సో ప్రభు ఎన్నటన్నిటికీ మనల్ని ఎరుగను అనే మాట చెప్పడు. వీఆర్ క్యారింగ్ ద సీల్. ప్రైజ్ గాడ్. సో ఇలాంటి ముద్ర కలిగిన వాళ్ళండి తన రక్షణ కోల్పోతారా? ముద్ర వేస్తే రక్షణ కోల్పోతారా? ఛాన్సే లేదు. అదే కింగ్డమ్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి ముద్ర లేదు కాబట్టి వాళ్ళు కోల్పోయారు. సో గ్రేస్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప కార్యము చూడండి. అసలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని నీకెందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు మనకు అనుగ్రహించబడిందో తెలుసా? కింగ్డమ్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకైతే పరిశుద్ధాత్మ వేరే పర్పస్ కొరకు ఇవ్వబడింది. బట్ గ్రేస్ ప్రోగ్రామ్ కింద ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుని ఏ పర్పస్తో ఇవ్వబడ్డాడో తెలుసా? ఎఫెసీ 1:14 చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ సంచకరువు అంటే ఇంగ్లీష్లో చూడండి గ్యారెంటీ అని రాయబడింది. సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు గ్యారెంటీగా ఇచ్చాడు. నేను రిపీట్ చేస్తున్నాను. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు గ్యారెంటీగా ఇచ్చాడు. ఎందుకు గ్యారెంటీగా ఇచ్చాడు? స్వాస్థ్యమునకు సంచకరువు. అంటే మనకు స్వాస్థ్యం ఉందా? ఎస్. ఈ స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. అంటే పరలోకంలో మనందరికీ దేవుడు ఒక స్వాస్థ్యాన్ని పెట్టాడు. మన స్వాస్థ్యం భూమి మీద లేదండి. మన స్వాస్థ్యం భూమి మీద లేదు. అందుకే మనము పౌలు అంటాడు కదా, మీరు కింద వాటి వెతకద్దండి, ఎందుకంటే మీ స్వాస్థ్యం ఇక్కడ ఉంటేగా. మన స్వాస్థ్యం అక్కడ ఉంది. ఈరోజు చాలామంది బోధ చేసినట్టుగా ప్రాస్పెరిటీ మీద ఎక్కువగా బోధ చేస్తూ ఈ వీధులు నావే, ఈ బంగ్లాలు నావే, ఇవి నావే, క్లెయిమ్ ఇన్ జీసస్ నేమ్, ఉదయకాలం ఇది రావాలా, అది రావాలా, ఇలాంటి బోధ చేస్తూ ఎక్కువగా వాళ్ళ స్వాస్థ్యం ఇక్కడే ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, మన స్వాస్థ్యము పరలోకమందు ఉన్నది. అందుకే పౌలు అంటాడు, మీరు పైన వాటిని ఎతకండి. ఆ స్వాస్థ్యము నీవు అనుభవిస్తావు అని ప్రభు చెప్పాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యమునకు దేవుడిని అర్హునిగా చేశాడు. దానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ అది అనుభవిస్తావు అనడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్వాస్థ్యానికి గాను నీకు గ్యారెంటీ ఇచ్చాడు. ఆ స్వాస్థ్యమునకు సంచకరువు. ప్రైజ్ గాడ్. సో హోలీ స్పిరిట్ ఈజ్ అ గ్యారెంటీ ఫర్ అవర్ ఇన్హెరిటెన్స్. ఇంతకంటే ఏమండి ఎటర్నల్ సాల్వేషన్కి ఇంతకంటే బలమైన ఆధారం ఉంటుందా చెప్పండి? పరిశుద్ధాత్మతో ముద్ర వేసాడు, స్వాస్థ్యానికి గ్యారంటీగా ఇచ్చాడు. ఎస్, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్హెరిటెన్స్ అని హోలీ స్పిరిట్ నీకు గ్యారంటీగా పెట్టాడు. అంతకంటే నీకు బలమైనటువంటి ఆధారం నీకు దొరుకుతుందా బైబిల్లో చెప్పండి? అంతకంటే గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? 2 కొరింథీ 1:22 ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు అని రాయబడింది. 2 కొరింథీ 5:5 ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ ఎస్ అన్ గ్యారంటీ. సో ఆయనకి ఇవ్వబడ్డాడంటే నీ సాల్వేషన్ ఈజ్ గ్యారంటీ. దాన్ని కోల్పోయే అవకాశము లేదు. దేవుని ముద్రతో నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? పరిశుద్ధాత్మ ముద్రతో నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? నో. ఓకే, సో కృపాకాలంలో ఒక వ్యక్తి ఆత్మను పొందుకున్నాడు అంటే హిస్ సాల్వేషన్ ఈజ్ గ్యారంటీ. అదే కింగ్డమ్ ప్రోగ్రామ్కి వచ్చేపాటికే వాళ్ళందరూ ఆత్మను పొందుకున్నారు, కానీ వాళ్ళ సాల్వేషన్ గ్యారంటీనా అంటే గ్యారంటీ కాదు. ఓకే, కంక్లూజన్ ఇచ్చేస్తున్నాను. కింగ్డమ్ ప్రోగ్రామ్ కింద ఉన్న ఒక వ్యక్తికి
పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినను తన రక్షణకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సాల్వేషన్ బై వర్క్స్, క్రియల ద్వారా రక్షణ. గ్రేస్ ప్రోగ్రాంలో ఉన్న ఒక వ్యక్తికి రక్షణకు గ్యారంటీగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. ఎందుకంటే ఇక్కడ సాల్వేషన్ బై వర్క్స్ కాదు, సాల్వేషన్ బై గ్రేస్. ఓకే, సో క్రియలు బట్టి కాదు, కృపను బట్టే నీకు ఇక్కడ రక్షణ లభించింది. అంటే క్రియలు లేదా మంచి క్రియలు చేయకూడదా అంటే నేను చేయకూడదని చెప్పట్లేదు. సో ఈజ్ గ్రేస్ లైసెన్స్ టు సిన్ అని ఒక వీడియో చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచునంటే, చెప్పండి పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య కింగ్డమ్ ప్రోగ్రాంలోను గ్రేస్ ప్రోగ్రాంలోను వ్యత్యాసం ఉందా అని మినిస్ట్రీలో అంటే ఆన్సర్ ఈస్ ఎస్. అందుకే స్క్రిప్చర్స్ని రైట్గా డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేయకోకుండా మనము అన్నీ కలిపి కొడితే ఏమవుతుంది, ఇదిగో హెబ్రీ పత్రిక, మత్తయి సువార్త, ఇలాగా ఈ స్క్రిప్చర్స్ అన్నీ తీసుకున్నట్లయితే చాలామంది చెప్తుంటారు, జాత పాపము చేసావా పరిశుద్ధాత్మ దేవుడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సంసోన్ని ఆత్మ ఎడబాసింది, సౌల్ని కూడా దేవుని ఆత్మ ఎడబాసింది, నువ్వు కూడా అలాగే నీ క్రియాజీతం బాగలేకపోతే పరిశుద్ధాత్మ దేవుని నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అన్నట్టుగా బోధిస్తుంటారు. అంటే కింగ్డమ్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి స్క్రిప్చర్ని తీసుకొని వచ్చి బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ ఆర్ 2 ప్రోగ్రామ్స్ ఇన్ ద బైబిల్. సో పరిశుద్ధాత్మని యొక్క పరిచయం గురించి ఇంకా చాలా డీటెయిల్గా మనం ముందు వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. సో ఇంకా మీకు డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రశ్నల మీదనే నేను రాబోయేటువంటి వీడియో చేస్తాను. ఓకే, ఈ యొక్క సిరీస్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ పరిచర్య కృపాకాలంలో ఏ విధంగా భిన్నముగా ఉన్నదో మీకు అర్థమైంది అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో మీరు వినండి అండ్ నేర్చుకునండి, మీ సంఘాలకి ఇది బోధించండి, మీ ఆడియన్స్కి ఇది బోధించండి, మీ ఇంటి వారికి ఇది తెలియజేయండి. సత్య పునాది మీద ఎవరిని మీరు కట్టబడాలని నేను కోరుతున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యు ఆర్ బ్లెస్డ్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్.